హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇది కంప్లీట్గా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను పిల్లలతో ఎలా ఉంటాను, నా పనులు నేను ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకుంటాను, నేను ఎలా ఉంటాను అనేది నా ఛానల్లో ఉంటుందండి. నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి, నచ్చకపోతే మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నా రిక్వెస్ట్ అనమాట ఇది. ఎందుకనంటే మనకి 1-2 కామెంట్స్ అట్లా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని అనుకోవట్లేదు. మీకు నచ్చితేనే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మీరు స్క్రోల్ చేసేసి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. పొద్దున్నే లేవగానే మనం చేసే పని వాకిలి ఊడ్ చేసుకొని నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకుంటాం కదా, ఇంక ఈరోజు కూడా అలానే స్టార్ట్ చేశాను. అయితే ఇంకా పొద్దున్నే నాకు ముందు రోజు టిఫిన్ ఏం చేయాలి అనేది ఇంకా మైండ్లో లేదనమాట. ఎప్పుడైనా మేము ఇలా బయటకు వెళ్ళొచ్చినా లేదంటే ఆ ముందు రోజు ఏదన్నా కొంచెం బిజీగా ఉన్నా ఒక్కొక్కసారి గుర్తుండదు పప్పు పోసానా లేదా, రేపు టిఫిన్ ఏంటి అనేది తొందరగా మైండ్లోకి రాదనమాట కొంచెం బిజీగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు పొద్దున్నేకి దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ తొందరగా చేయను అనమాట. ఇంకా ఎప్పుడైతే నేను అట్లా పిండి రెడీ చేసుకోలేదో వెంటనే నేను ఇంట్లో గోధుమ పిండి ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి పూరీ కానీ చపాతీ కానీ లేదంటే అమ్మ కొన్ని గోధుమ పిండితో చిన్న చిన్న రెసిపీస్ చేస్తుందండి. చిద్వి కూడా అలవాటు చేసింది. ఎలా అంటే ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర ఉప్పు కలిపేసి మనం దోశలు పోసేసుకోవచ్చు. లేదంటే దాంట్లో జీలకర్ర ఇవన్నీ ఏం వేయకుండా బెల్లం యాడ్ చేస్తే స్వీట్ దోశలు అంటాము. మాకు ఇంట్లో మా అమ్మ రెగ్యులర్గా పిల్లలు వెళ్ళినప్పుడు కావాలని చిద్వి అడిగి మరీ పోయించుకుంటాడనమాట. బెల్లం దోశలు పోయి అని చెప్పేసి అడుగుతాడు, వాడికి ఇష్టం. ఇంకా పిండి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏం కావాలన్నా ఒకవేళ నేను ఇడ్లీ పిండి బియ్యపు పిండి కానీ ఇంట్లో ఇంకా ఏం లేవు అనుకున్నప్పుడు అట్లా ఏదో ఒక టిఫిన్ అనేది గోధుమ పిండితో మేనేజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ చపాతీ పూరీలే చేస్తా. మరీ బోరు కొడతని అనుకున్నప్పుడు దోశలు పోస్తా అనమాట. అది సాల్ట్ వేసి నార్మల్ దోశలైనా లేదంటే బెల్లం దోశలైనా పోస్తూ ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కూడా ఇంట్లో టిఫిన్ ఏం లేదండి పిండి. అందుకని చెప్పి ఎప్పుడైతే పిండి లేదో ఆ రోజు చపాతీలో పూరీలో చేస్తూ ఉంటా. అందుకని ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పూరీలు అనమాట. చిద్వికి అంతగా ఇష్టం ఉండవు పూరీలు. ఎప్పుడో ఒక 10 డేస్కో 15 డేస్కో మంత్కి వచ్చి ఒక 2 టైమ్స్ అలా చేస్తే తింటాడు. కానీ మరి ఎందుకనో వాడు ఆయిల్ ఫుడ్ అంత ఎక్కువ ఇప్పటి నుంచే వాడు వద్దు మా ఆయిల్ ఎక్కువ అయింది నాకు తినాలనిపించట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇప్పటి నుంచే ఆయిల్ ఫుడ్ వద్దని చెప్తున్నాడు ఈ ఏజ్ నుంచే. కానీ ఇంక అప్పుడప్పుడు నేను చేస్తుంటానమాట పూరీలు. దాని కాంబినేషన్ ఏదైనా కొంచెం మంచి కుర్మాలాగా చేస్తే తింటారు. లేదంటే మా వాళ్ళు ఎక్కువ షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. జలుబు దగ్గు ఏం లేదు అనుకున్నప్పుడు షుగర్ చేసేస్తా. కానీ ఈ మధ్య ఏం చేశానంటే దాంట్లోకి ఇంట్లో ఒకరోజు పూరీ చేసిన రోజు వెజిటేబుల్స్ ఏం లేవు, పచ్చిమిరపకాయలు కూడా లేవు. అందుకని శనగపప్పును ఎండుమిరపకాయలు కలిపేసి చట్నీ చేసా. అది వాళ్ళకి నచ్చిందంట. చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేసి చిన్నులపాయలు ఎండుమిరపకాయలు శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అంటే సేమ్ మనం నార్మల్ ఇప్పుడు ఇడ్లీ దోశలోకి చేసుకునే చట్నీయే, కాకపోతే ఎక్స్ట్రాగా ఒక 2 చిన్నులపాయలు ఎక్కువ వేసి ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేయకుండా. అది వాళ్ళకి నచ్చింది. అందుకని ఈరోజు కూడా అదే చేయమన్నారు. అంటే నువ్వు మొన్న చేసావు కదా పుట్నాల పప్పు చట్నీ అంటే నేను నార్మల్గా ఎప్పుడూ చేసే చట్నీ అనుకొని ఈరోజు పచ్చిమిరపకాయలు ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి అలా చేసా. కానీ మా వాళ్ళమ్మా ఈ చట్నీ కాదు, మా ఆయనకి ఎక్కువ నచ్చింది. మా ఆయన కూడా ఈ చట్నీ కాదు మేము అడిగింది, మేము ఇంకోటి అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్కసారి టిఫిన్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, యుద్ధాలే జరుగుతాయండి.
దానిలో వేసే చట్నీ కూడా మా వాళ్ళకి ఏది కావాలంటే అదే చెయ్యాలి. వేరే వేరే ఏమైనా చేసినా పేర్లు పెట్టేస్తుంటారనమాట. ఇది కాదు కదా, మేము అడిగింది ఇంకోటి కదా అని చెప్పేసి. అందరి ఇళ్ళల్లో అందరూ ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే అండి. మనకేమో ఆ టైంకి ఏది ఉందో చూసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ వాళ్ళేమో ఇది కాదు ఇంకోటి, ఇంకోటి కాదు ఇంకోటి అని పేర్లు పెడతా ఉంటారు. ఈరోజు నేను చేసిన చట్నీ మా వాళ్ళకి నచ్చలేదనమాట. నాకు గుర్తులేదు ఎండుమిరపకాయలు వేయకుండా పచ్చిమిరపకాయలు వేసేసాను. అదేమో జనరల్గా ఇప్పుడు మనం దోశలు ఇడ్లీలు తినే చట్నీ ఎలా ఉంటుందో దానిలోకి వేసుకునే చట్నీ అలా ఉంది. కానీ పూరీకి కాంబినేషన్ ఆ చట్నీ అంటే మా వాళ్ళకి నచ్చలేదనమాట. ఇంకా ఏం చేస్తారు, తప్పదు, ఎలాగోలా తిన్నారు. అయితే ఇంకా మొత్తం బయటంతా నీట్గా క్లీన్ చేసేసి లోపలికైతే వచ్చానండి, ముగ్గు పెట్టేసి. నార్మల్ ఇప్పుడు నేను రోజువారీ వేసే ముగ్గులు మీ అందరికీ తెలుసు. ఆ ముగ్గు వేసి లోపలికి వచ్చిన తర్వాత అంట్లు ఉన్నాయి అనమాట. అంట్లు కూడా తోమేస్తే ఇంకా కిచెన్ అంతా క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ మనం టిఫిన్ కానీ అన్నీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి అంట్లుంటే తోమేస్తున్నాను అనమాట. ఈ అంట్లు నేను పొద్దున్నేకి ఉంచనండి, నైటే తోమేసుకుంటాను. నైట్ కానీ మధ్యాహ్నం కానీ తోముతాను అనమాట. కానీ ఇంకా అదే చెప్తున్నాను కదా, ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాము అని అంటే నాకు ఇంకా వల్ల కాదనమాట, ఇంక నేను చేయలేను. నిన్న మనం విజయవాడ వెళ్ళొచ్చాం కదా, ఏమి ఎండలండి బాబు, నా వల్ల అస్సలు కాలేదు. నైట్ అంతా నేను ఇంకా ఏదో వండేసుకున్నాం, తినేసాను, కానీ ఈ అంట్ల జోలికి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా పొద్దున్నే తోముకుందాంలే అని చెప్పేసి మొత్తం ఆ షింక్లో పెట్టేశాను. ఇంకా పొద్దున్నే ఇంట్లో క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత అంట్లు కూడా తోమేశాను. ఈరోజు వచ్చేసరికి సండే కాబట్టి మనకి ఇంట్లో హడావిడి ఉండదు. మెయిన్ అంటే టిఫిన్ టైం చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఈ హడావిడి ఏమీ ఉండదు కాబట్టి ఇంకొంచెం పనులు ప్రశాంతంగానే చేసుకుంటున్నాను అనమాట. అంటే మైండ్లో మనకు రన్ అవుతూ ఉంటుంది కదా, ఈ టిఫిన్ అవ్వలేదు, ఆ వీడియో ఎలా వస్తుందో, రికార్డ్ అవుతుందో లేదో, ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు కదా, ప్రశాంతంగా చేయొచ్చు కాబట్టి ఇంకా అలానే స్లోగా పనులు చేసుకుంటున్నా. అయితే చిద్వికి నెయిల్స్ బాగా పెరిగిపోయినాయండి. వాడు నేను చూసి అరే నెయిల్స్ ఏంట్రా అట్లా పెరిగినాయి, కట్ చేయించుకోరా అని నేను గుర్తు చేసి నేను దగ్గర కూర్చోబెట్టుకొని నెయిల్స్ కట్ చేస్తే కానీ వాడంతా వాడు నెయిల్స్ కట్ చేయనివ్వడు అనమాట. చేసుకోడు. నేను చేస్తున్నా కూడా ఇది తీయొద్దు, అది ఉంచు, అది తీయొద్దు, ఇది ఉంచు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హ్యాండ్స్కి కూడా కొంచెం మంచిగానే పెరిగినాయి, ఉన్నాయి తీసుకోరా అంటే వద్దులే అంత పెరగలేదుగా, ఉన్నాయి కాళ్ళ వరకు తీయి అని చెప్పేసి కాళ్ళకి తీయించుకున్నాడు. మరి చైత్రాకి తీయలేదా అంటే ఆమెకు అసలు నెయిల్సే ఉండవండి బాబు, ఎందుకో నాకు అర్థం కాదు. తినేస్తుందండి, మరి అంటే తినేస్తుంది అంటే మింగడం కాదు, నోట్లో పెట్టేసుకొని కొరుకుతూ ఉంటుంది అనమాట. మనకి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా. అందులోనూ ఆమె నెయిల్స్ ఏంటంటే చాలా తిన్నగా ఉంటాయి. ఇప్పుడు మరి చిద్విక్ అనుకోండి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి, అంటే అబ్బాయిలకి మరి అలా ఉంటుంది అనుకుంటా. మరి వాడి నెయిల్స్ ఏంటంటే అసలు కట్ చేస్తున్నా కూడా అంత నెయిల్ కట్టర్కి కూడా పట్టవన్నమాట, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి నెయిల్స్. అందుకని తొందరగా పెరిగిపోతే కట్ చేస్తున్నా కూడా ఇబ్బంది అయిపోద్ది. కానీ చైత్ర అలా కాదు, చాలా తిన్నగా ఉంటే మనం ఈజీగా కట్ చేయొచ్చు ఒకవేళ పెరిగితే. అయినా ఆమె పెరిగేదాకా ఉంచుకోదు, ఎప్పటికప్పుడు కొరికి పడేస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమీ ఉండవు నెయిల్స్. అప్పుడప్పుడు మాత్రమే కాళ్ళకు మాత్రం తీస్తా. చూస్తే నెయిల్స్ ఏమంత పెరగలేదు, అందుకని చిద్వికి ఒక్కడికే కట్ చేశా. వారానికి ఒక్కసారి ఏదో ఒక రోజు కూర్చోబెట్టి, అంటే శుక్రవారం తీయకూడదు, శనివారం తీయకూడదు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి రోజుల్లో వదిలేసి పలానా రోజు తీయొచ్చు, మిగిలిన వారాల్లో తీయొచ్చు అని చెప్తారు. మరి నాకు కూడా 2 వారాలే తీయకూడదు అని తెలుసు. బుధవారం అయితే ఇక అసలు మనకి డౌటే ఉండదన్నమాట, బుధవారం మాత్రం నెయిల్స్ కట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. నేను ఈ ఆదివారం ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నెయిల్స్ కట్ చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరికి తలస్నానాలు చేయిద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ చిద్వికి కొంచెం హెయిర్ పెరిగిపోయిందండి, క్రాఫ్ట్ చేయించాలి. మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి తలస్నానం చేయించడం ఎందుకులే, ఈవినింగ్ ఒకటేసారి హెయిర్ కట్ చేయించిన తర్వాత అప్పుడే చేయించొచ్చులే అని చెప్పేసి వాడికి చేయించలేదనమాట, చైత్ర వరకు చేయించా. అయితే ఈమె కూర్చొని ఉంది, వీడియో ఆన్ చేశానని తెలుసు, ఏంటో పిచ్చిదానికి లాగా నేను మొత్తం సరి చేసిన తర్వాత మళ్ళీ చేతితో చూడండి ఎలా గోకేసుకుందో, మళ్ళీ సరి చేశాను. అయితే కొంచెం కెమెరా వైపు చూడమని చెప్తున్నా, హాయ్ చెప్పమని ఆమె ఇష్టమైతే మంచిగానే మాట్లాడిద్ది, ఇద్దండి నా బ్యాగ్ ఇద్దండి, నా డ్రెస్ ఇద్దుకోండి, నా గాజులు ఇద్దండి అని చూపిస్తూ ఉంటుంది. ఆమెకి ఇష్టం లేదనుకోండి అలానే కూర్చుంటుంది అనమాట. ఎందుకంటే టీవీ చూస్తుంది, తల ఏమో ఆరలేదు, కొంచెం తల ఆరకుండా అక్కడ కూర్చుంటే జలుబు చేసిద్ది, నువ్వు బయటకు రా కొంచెం ఆ ఎండకి గాలికి తల ఆరిద్ది అని చెప్పేసి తీసుకొని వచ్చా. అందుకని టీవీ చూడనివ్వకుండా బయటకు తీసుకొచ్చానని చెప్పేసి మొహం చూడండి ఎలా పెట్టేసుకుందో.
ఆమెకు కొంచెం తల టవల్తో తుడిచేసి పౌడర్ రాసి బొట్టు పెట్టేశాను. అలిగింది, అందుకని ఇంట్లో అదే ఏమంటారు కూల్ డ్రింక్ అండి, అది మామూలుగా పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పేసి అనుకున్నా, అయినా సరే తలస్నానం చెయ్యక ముందు గ్లాసులో పోసిచ్చా, తాగారు. అంటే ఇప్పుడు నేను తాగాను అనుకోండి, చూస్తారు కదా, ఎక్కువ ఇయ్యొద్దులే అని చెప్పేసి కొంచెం ఇచ్చా, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి రాపో అని చెప్పేసి చిద్వికి ఇచ్చి పంపించా. ఇప్పుడు ఏం అలిగింది కదా, కొంచెం ఒక 2 గుక్కలు ఇచ్చామనుకోండి కొంచెం శాంతించిద్ది అనమాట, కొంచెం వాళ్ళకి అదంతా తీరిద్ది. అందుకని చెప్పేసి తెచ్చుకోపో కూల్ డ్రింక్ తాగేసి గ్లాసులో పోసుకోనానంటే బాటిల్ ఎత్తేసింది. అంత హడావిడి చేయి మాకు, కొంచెం తాగు అని చెప్పేసి కొంచెమే తాగిచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టించేసాను. అవి కూడా కొంచెమే ఉన్నాయి. ఈరోజు ఉషోదయాకి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ ఇంట్లోకి కావాల్సిన 1-2 సరుకులు అవి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా వాటిల్లోనే ఉంది. ఇంకా చూసారు, దాచిపెట్టాను, కానీ మా వాళ్ళు లెగిస్తే ఫ్రిడ్జ్ వెతుక్కుంటారు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంక అట్లా వెతుక్కున్నప్పుడు తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇంకా దాయడం కష్టం అండి, వాళ్ళకి దూరంగా పెట్టలేము. ఇంకా అట్లా చెరుకు కొంచెం ఇచ్చాను, తాగారు. ఈరోజు లంచ్లోకి వచ్చేసరికి చాందుంపుల పులుసు నేను ఎప్పుడు చేస్తున్నాను, కానీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అండి, చాందుంపులతో కుర్మా లాగా, చాందుంపల కుర్మా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ అదంతా నేను చూపిస్తాను. స్టవ్ మీద చాందుంపలు పెట్టేసి అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి. దగ్గర నాకు ఒక 15 days 20 daysకి సరిపడా ఒక్కటేసారి తెచ్చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అనమాట, ఒక డబ్బాలో పెట్టేసుకొని. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి అల్లం అంతా కడిగాను. అల్లం నిండా చాలా మట్టి ఎక్కువ ఉందండి. చాలామంది అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలి అని అంటే అల్లంకి పైన తొక్క మొత్తం తీసేస్తారు కదా, నేను అట్లా తీయను. తొక్కతో సహా నీట్గా కడిగేసి మట్టి అదంతా ఒక 3-4 times అయినా ఈజీగా కడుగుతా అండి. కడిగిన తర్వాతే మిక్సీ పట్టేసుకుంటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని అప్పుడు నేను డబ్బాలో పెట్టుకుంటా. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట, 1 month వరకు ఉంటుంది. అల్లం చిన్నులపాయ వేయకుండా, పేస్ట్ చేయకుండా అసలు మనం కర్రీస్ అనేవి చెయ్యం కాబట్టి నాకు ఒక 15 to 20 days పైనే వస్తుందిలేండి. వస్తుంది, ఒక 20 days ఈజీగా వచ్చిద్ది. చెప్పలేము, అంటే ఒకరోజు కొంచెం కర్రీస్ ఎక్కువ చేసినా వాడుతుంటాం కదండి. నాకు 1 month లోపలే 20 days అంతే అండి, ఎక్కువే రాదులేండి. అల్లం చిన్నులపాయ కొంచెం ఎక్కువే వాడుతుంటాను కాబట్టి ఇలా ఒక్కసారి రెడీ చేసుకొని పెట్టుకుంటా. మామూలుగా మిక్సీ వేసేటప్పుడే మనం కావాలి అంటే పసుపు కానీ, తర్వాత నిమ్మరసం పిండాను కదా, ఒకసారి మిక్సీలో వేసేసుకొని తిప్పుకోవచ్చు. ఆ మిక్సీ చాలా వేదిచ్చిందండి, సరిగా తిరగట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట, మర్చిపోయాను. సరే అంతా ఒక్కసారి మనం బౌల్లో వేసిన తర్వాత మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టుకోవచ్చులే అని చెప్పేసి తర్వాత యాడ్ చేశాను అనమాట. ఏదైతే ఏమైంది, ఎలా అయినా ఒకటే కదా, యాడ్ చేసి డబ్బాలో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఈ లోపల చాందుంపులు కూడా ఉడికిపోయాయండి. తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా. ఇక్కడి నుంచే అసలు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిద్ది. చాలా బాగుంటుంది చూడడానికి. మనకి ఎలా ఉంటుందంటే ఎక్కువ లెంతీ ప్రాసెస్ అన్నట్టు ఉంటుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే మనం చాందుంపల్ని నీట్గా బాయిల్ చేసుకొని, అదే చాందుంపల్లో కూడా మనకి మట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది, మనకి భూమి లోపల పండుతాయి కాబట్టి మట్టి అదంతా కొంచెం ఎక్కువే ఉంటుంది. దాన్ని మొత్తాన్ని కూడా కొంచెంసేపు నానబెట్టామనుకోండి, మట్టి అంతా ఈజీగా పోయిద్ది. ఆ తర్వాత ఉడకబెట్టేసి పైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు మనం పకోడీని ఎలా అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటామో అట్లానే మనం ఈ చాందంపు ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పెరుగు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట, గరం మసాలా, తర్వాత పసుపు, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, కారం వేసి నీట్గా మిక్స్ చేసి ఒక 15 minutes కానీ 20 minutes కానీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుందండి. నాన్ వెజ్ తినట్లేదు అనుకున్నప్పుడు మనం ఇలా ట్రై చేసామనుకోండి, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, ఈరోజు మా వాళ్ళు మంచిగా నాన్ వెజ్ ఎంజాయ్ చేశారండి. పొద్దున పూరీ తిన్నారు కదా, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తెచ్చేసుకొని పిల్లలు మా ఆయన తినేశారు. ఏం చేశానంటే ఇంకా నాకు బద్ధకం వచ్చేసింది, నా ఒక్కదాని కోసం వంట ఏం చేసుకోను అని చెప్పేసి కొంచెం లేటుగానే చేశాను అనమాట ఈరోజు. ఇది వచ్చేసరికి టమాటాలు, పచ్చిమిరపకాయ కూడా మిక్సీ వేసేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నా. ఇంతే అండి, ఇంకా మనకి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ మనం చాంగడ్డ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత టమాటాని, పచ్చిమిరపకాయని మిక్సీ వేసి ఒక జ్యూస్ లాగా చేసుకుంటాము. ఇప్పుడు
పొయ్యి మీద డేసా పెట్టేసి తాలింపు దినుసులన్నీ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాం, అదే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, టమాటా ప్యూరీని కూడా ఆ తాలింపులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. తాలింపులో పసుపు కూడా యాడ్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చాంగడ్డ ముక్కలు, ఆ ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా అంతే అండి, మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి. ఆ తర్వాత ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనకు అంత టైం ఏమీ ఎక్కువ పట్టదనమాట కర్రీ ప్రిపేర్ అవ్వడానికి. కాకపోతే మనకు ఆ మసాలా అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఒక 5 minutes మనం ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అనమాట. అస్సలు చాలా ఈజీ అండి, చూడడానికి పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. 3 ముక్కల్లో చెప్పేస్తాను. ఫస్ట్ మనం చాందుంపల్ని నీట్గా ఉడకబెట్టిన తర్వాత ముక్కలు కట్ చేసి దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, అల్లం చిన్నుల పేస్ట్, గరం మసాలా వేసి నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ మిక్సీ వేసేసుకొని ఒక ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి మగ్గిన తర్వాత లాస్ట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చాంగడ్డలు కూడా వేసేసి ఒక 5 minutes అట్లా ఉడకనిచ్చామంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి గ్రేవీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఒక 2 times అట్లా ట్రై చేసిన తర్వాతే నేను మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు ఇలా చేయను. చాందుంపల పులుసు నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది, ఇది న్యూగా నేను యాడ్ చేసిన ప్రాసెస్ అనమాట. అందుకని మీతో షేర్ చేస్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా అన్నట్టుగా. అయితే ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది, చూసారు కదా, ఈవినింగ్ అయిపోయింది. నేను మొత్తం తినే టైంకి మా వాళ్ళని రెండ్రా తిందాము అని చెప్పేసి అన్నా. మా వాళ్ళు చికెన్ బిర్యానీ తినేసి అమ్మో మా పొట్టలో ఖాళీ లేదు మాకొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ చైత్రాని పిలిచానమాట. చైత్ర నువ్వు కొంచెం టేస్ట్ చేయి, ముక్క చాలా బాగుంది, తినకపోతే మీరు చాలా దురదృష్టవంతులు అని చెప్పాను. అవునా ఉండమా నేను వస్తానని చెప్పేసి ఒక ముద్ద పెట్టించుకుంది. కాలుతుందండి, అన్నం కూడా వేడివేడిగా ఉంది, కర్రీ కూడా వేడివేడిగా ఉంది కదా. అయితే ఇంకా చైత్ర అమ్మ ముక్కలు భలే ఉన్నాయి, నాకు అన్నం పెట్టొద్దులే కానీ ముక్కలు పెట్టు అని చెప్పేసి అనింది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.